హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందు హ్యాపీ వరల్డ్. ఈరోజు అయితే వీడియోలో మురుకులు ఏ విధంగా చేయాలో క్రంచీగా చూద్దాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఒక్కసారి నలిపామంటే ఒక్కసారిగా పటపటాన్ని నలిగిపోవాలి. అట్లా ఉంటే క్రంచీగా బాగా వచ్చినట్టు, మెత్తగా లేకోకుండా. మనం ఏ విధంగా అయితే చూద్దాము. మనకి మినుములు బియ్యము ఇంట్లో రెండు ఉండేటివే ఎప్పుడు. ఈ మినుములు మనకు ఒక ఎన్ని తీసుకోవాలంటే 3 గ్లాసెస్కి 1 గ్లాస్ మినుములు తీసుకోవాలి. 3 గ్లాస్ బియ్యము 1 గ్లాసు మినుములు తీసుకోవాలి. అట్లా ఒక గ్లాసు మినుములు తీసుకొని ఫస్ట్ మినుములు మనము వేడిగా ఉండే ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి బాగా. కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు, మరి ఓవర్ రెడ్గా లేకోకుండా మనకు ఫస్ట్ గోల్డెన్ కలర్గా వస్తాయి చూడండి. ఆ విధంగా వచ్చిన తర్వాత మనము బియ్యం యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ బియ్యం అని చెప్పినా కదా, ఆ 3 గ్లాసెస్ బియ్యము స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం జస్ట్ వేడి అయితే చాలు బియ్యము, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. బియ్యం వేసేసి బాగా మినుములు వేడిగా ఉంటాయి కాబట్టి దాంట్లోనే బాగా కలపాలి. కలిసేంత వరకు కలిపేసేయాలి. ఇప్పుడు మనకి మినుముల ప్లేస్లో పప్పులు కూడా వేసుకుంటారు కొంతమంది, అది మన ఆప్షనల్. ఏ ఉంటే అవే చేసుకోవచ్చు. కానీ ఏ విధంగా అంటే మనకి 1/4 అనమాట, పావు భాగము మనము మినుములన్నా లేదంటే పప్పులన్నా తీసుకోవాలి. నేనైతే మినుములు యాడ్ చేసిన ఈరోజు. కొంతమందికి మినుముల స్మెల్ అంటే కూడా, మినుముల స్మెల్ బాగుంటుంది కాబట్టి వేయించేటప్పుడే మనకి అర్థమవుతుంది ఆ ఫ్లేవరు. అప్పుడు ఆ స్మెల్ వస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు బాగా వేగినాయని అర్థము. చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఆ విధంగా కావాలి. మీకు అంత క్లారిటీగా కలర్ తెలియలేదేమో, కానీ కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి. అట్లా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు నేనైతే గ్రైండర్కి, ఇంట్లో మిక్సీ కాకుండా మిషన్కి పంపించాను, పిండి మిషన్కి. పిండి మిషన్లో వాళ్ళు చాలా మెత్తగా కొట్టించినారు. సో నేను అందుకే జల్లెడ పట్టకుండా డైరెక్ట్ వేసేసిన, సాఫ్ట్గా ఉందని చెక్ చేసిన తర్వాత ఫ్రెష్గా నేను జస్ట్ వేయించుకున్న పంపించేసి వేసిన కాబట్టి జల్లెడ పెట్టకోకుండా వేసేసిన. ఒకవేళ మీరు ముందే బాక్స్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుని ఉంటే అది జల్లెడ పట్టుకొని నీట్గా ఏమన్నా ఉంటే పోయేటట్టుగా చూసుకొని దాంట్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు కారం కావాల్సినంత మన టేస్ట్కి తగ్గట్టుగా, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇంకా సాల్ట్ మనకు తెలుసు ఎంత వేసుకోవాలనో, కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆయిల్, వేడి చేసిన ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసిన వెంటనే చేయబెట్టకండి, కొంచెం అటు ఇటు స్పూన్తో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత బాగా అంతా కలిసేటట్టు కలిపేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి ప్లేట్స్ ఉంటాయి, మురుకుల గొట్టము కనిపిస్తుంది కదా వీడియోలో. ఆ మురుకుల గొట్టంలో మనకి ప్లేట్స్ ఏ విధంగా సైజులు, మోడల్, ఇట్లా రౌండ్ షేప్ కావాలన్నా, అట్లా మురుకులు చిన్నవి కావాలన్నా అనేసి మనకి తగ్గట్టుగా ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్న. స్టార్ షేపు, అది సింగిల్ హోల్ ఉండేది. మనం ఒక ముద్దలాగా పిండిని గట్టిగా చేసుకోవాలి. పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని ఈ విధంగా ఒక ముద్దలాగా చేసి దాంట్లో వేసేసి మనము దాన్ని సెట్ చేసుకోవాలి. నేను వీడియోలో ఫస్ట్ నాకు వాము లేదు, అందుకే యాడ్ చేయలేదు. తర్వాత తెచ్చిన తర్వాత చూసుకున్నా, మా పాప తీసుకొచ్చింది, అప్పుడు నేను యాడ్ చేసిన. మనము ఆ పిండిలో మన టేస్ట్కి తగ్గట్టుగా జీలకర్ర లేదంటే వాము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక దాని మీద, నేనైతే మూతలో వేసుకున్నా, అట్లా ఈజీగా ఉంటుంది మనకి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి నేను మూత మీద, మనకి ఎట్లా ఈజీగా ఉంటే మా ఐడియాతో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వేడిగా నూనె కాగిన తర్వాత వేసేయాలి దాంట్లో. డైరెక్ట్ మీరు ప్యాన్లో అయినా వేసేయచ్చు దాంట్లో. కాకపోతే మురుకుల గొట్టంతో వేసేటప్పుడు అది పిండి గట్టిగా కలిపింటాం కదా, అది చాలా ప్రెస్ చేసేటప్పుడు గట్టిగా ఉండిపోతుంది, చేయి నొప్పిగా ఉంటుంది. కాబట్టి మనం మూతలో వేసుకున్నామంటే వేడి తగలకుండా ఈజీగా అయిపోతుంది. మీకు చూపించడం కోసం నేను అట్లా ప్యాన్లో వేసేసిన. ఒక పక్క వేగుతున్నా, ఒక పక్క మా పిల్లలు ఎత్తుకొని పోతున్నారు తినడం కోసము. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటాయి ఇట్లాంటివి చేస్తే. మనం పండగలకే కాకోకుండా ఈ విధంగా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయి. స్కూల్కి బాక్స్లో పెట్టించినా కూడా మనము హోమ్లీ ఫుడ్ పెట్టడమే పిల్లలకి హెల్దీ కాబట్టి, ప్యాకెట్ ఫుడ్ యూజ్ చేయకోకుండా ఇలాంటి ఫుడ్ యూజ్ చేస్తే బాగుంటుంది, పిల్లలకి హెల్దీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయినట్టుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.